వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా గర్భంతో ఉన్న మహిళలు చాలా మంచిగా ఆలోచనలు చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇలా చెప్తూ ఉంటారు. అయితే గర్భ సంస్కారాన్ని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉంటుంది. సో అది ఫాలో అవుతే కనుక పుట్టే బిడ్డలు హెల్తీగాను, ఇలాంటి డయాబెటీస్ హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా హెల్తీగా పుడతారని, అంతేకాదు సైకలాజికల్గా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడున్న పిల్లల్లాగా ఆటిజం అలాంటివి వాళ్ళకి రావు అని చెప్తున్నారు. అసలు ఏంటిది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురువుగారు, అంటే జనరల్గా పిల్లల్ని చూస్తే ఊబకాయము, డయాబెటీస్ లేదా హైపర్ యాక్టివ్గా ఆటిజము ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం పిల్లల్లో. పిల్లలు హెల్తీగా పుట్టాలి, అంటే మెంటల్గా కూడా చాలా హెల్తీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, గర్భంతో ఉన్నప్పుడే తల్లి ఖచ్చితంగా మంచి ఆహారాలు, మంచి ఆలోచనలు ఇలా చెప్తూ ఉన్నారు కదా. గర్భ సంస్కార్ అనే దానికి ఒక పేరుంది. తెలియని విషయాలు ఏంటి గురువుగారు? సంస్కార్ ఒక అద్భుతమైనటువంటి సంస్కృత పదం. మనకి ఈ సంస్కారం అనేది సంస్కృత పదం. సంస్కృతము అంటే మొట్టమొదటి భాష గీర్వాణము అని ఉండేది. మొట్టమొదటి భాష గీర్వాణం. అంటే మన వేదాలన్నీ కూడా గీర్వాణ భాషలో ఉండేవి. ఓకే. వాటిల్ని సంస్కరించారు. అంటే ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా, అంటే ఇప్పుడు కాదు, మన ముందు తరం ఋషులు వాళ్ళు దాన్ని సంస్కరించడం జరిగింది. సంస్కరించబడినటువంటి గీర్వాణమే సంస్కృతం అయింది. ఇక్కడ సంస్కారం అనే ఒక పదం ఉంది. ఆ ప్రవర్తన అలా ఉందేంటి, సంస్కారం లేదా అంటే నేను ఎవరూ సరిచేయలేదా, అంటే అల్లరి చిల్లరగా ఉండే నిన్ను ఎవరు సంస్కరించలేదా, అంటే మంచి పద్ధతిలో పెంచలేదా, నిన్ను దారిలో పెట్టలేదా అనే మాటే సంస్కారము. అమ్మాయి చూడు ఎంత సంస్కారంగా ఉందో, అంటే సంస్కరించారు, సంస్కారంతో పెంచారు. ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ పిల్లలు పుంసవనము, పునరుత్పత్తి వ్యవస్థని సంస్కరించుకుని పొందేటువంటి ఫలితం, తద్వారా మీరు అవలంబించినటువంటి జీవన విధానం ద్వారా పొందేటువంటి ఫలం పుత్రుడో పుత్రికో అవుతుంది. దాన్ని సంస్కరించడం ఎలా? గర్భ సంస్కారం అంటే గర్భం అంటే ఒక బేబీకి, ఒక బిడ్డకి, ఒక శ్రీరామచంద్రుడు కావచ్చు, ఇలా మనం మనం మాట్లాడుకుంటే పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళ గురించే మనం గుర్తుంచుకుంటాం. సీతాదేవిని గుర్తుంచుకుంటాం. అలా గుర్తుంచుకోవాలంటే దానికి సంబంధించినటువంటి సంస్కారాలు మనకి ఒక బేబీ గర్భంలో ప్రవేశించి దగ్గర నుంచి చివరి వరకు అంత్యేష్టి సంస్కారం, చివరి ఆఖరి సంస్కారం, ఖననం చేయటం, ఇవి మొత్తం 16 సంస్కారాలు ఉంటాయి. అంటే పుంసవనం మనకి సీమంతం చేస్తారు కదా, అది మొట్టమొదటి సంస్కారం. బేబీ కడుపులోకి వచ్చిన తర్వాత చేసేటువంటి మొట్టమొదటి సంస్కారం వెల్కమ్ చెప్పడం, చివరిది బాయ్ బాయ్ చెప్పడం, అంత్యేష్టి సంస్కారం. ఇక్కడ ఆ బేబీని పొందుతున్నప్పుడు ఆ స్త్రీ, ఆ తల్లి ఎవరైతే ఉన్నారో చాలా సంస్కారవంతమైనటువంటి ఆహారాన్ని, పద్ధతులని తను ఎప్పుడైతే చూస్తుందో, వింటుందో, తింటుందో, ఇవన్నీ ఆ పుట్టబోయే బేబీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని మనకి మన ప్రవచనకారులు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, భారతాన్ని వినటం, రామాయణాన్ని వినటం, ఆ కథలు, పురాణ గాథలు చదవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి వీరోచితమైనటువంటి భావాలు, శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నటువంటి గుణాలు, ఇవన్నీ ఆ బేబీ వింటుంది. దానికి తగ్గట్టుగానే అవన్నీ పుణికిపుచ్చుకొని బయటికి జన్మ తీసుకుంటాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అసలు గర్భం దాల్చటమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే సంస్కారానికి సంబంధించినటువంటి విధి విధానాలు తగ్గ ఆహారం మనం తినట్లేదు. మన జీవన విధానంలో ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం చేసేవన్నీ కూడా సంస్కారయుతమైనటువంటివి కాదు. తినకూడని పదార్థాలు తింటున్నాం. ఆహారాన్ని వేరే వేరే ప్రాసెస్, అంటే ఆయుర్వేదంలో చెప్పిన విధంగా, అంటే ఆహారం ఔషధంగా తీసుకోవట్లేదు.
దాన్ని మన ఇష్టం వచ్చినట్టు రకరకాల పదార్థాలతో, అంటే స్వభావాలు వేరుగా ఉన్నటువంటి విరుద్ధ స్వభావ పదార్థాల మేళవింపు మన మనసుని పాడు చేస్తుంది. కొన్ని కాంబినేషన్స్ కలపకూడదు. నాన్ వెజిటేరియన్ని వెజిటేరియన్స్తో మిక్స్ చేయటం, ఇలా మనం చేసేవన్నీ కూడా సంస్కారహీనమైనవి. తప్పని కాదు, హీనం. దానివల్ల మనం పొందేది ఫలితం తక్కువగా ఉంటుంది. మరి అంటే కొన్ని నియమాలు పాటించండి మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే ఏముంటాయి అసలు? ఫస్ట్ గర్భాన్ని పొందాలి అనుకున్నప్పుడు గర్భశుద్ధి జరగాలి. అంటే ఒక 3 నెలలు ముందుగానే భార్యాభర్తలు ఇద్దరూ కూడా దానికి తగ్గట్టుగా ఒక మంచి ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఆ పురుషుల్లో వీర్యంలో తయారవ్వాలి. అలాగే ఆ ఒక బెడ్, అద్భుతమైనటువంటి ఒక బేబీకి జన్మనిస్తున్నాం అనే ఒక గర్భ గది, అది ఒక దేవాలయం. ఆ తల్లి గర్భం ఒక దేవాలయం, అంత పవిత్రంగా ఉండాలి. ముందు గర్భశుద్ధి జరగాలి. మన బాడీ అంతా కూడా డీటాక్స్ అవ్వాలి. ఇంతకుముందు మనం తిన్న చెత్త తిళ్ళు వాటి ప్రభావాలు అసలు మన బాడీలో ఏమీ ఉండకూడదు. సాత్విక ఆహారానికి వచ్చేయాలి ఈ 3 నెలలు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. తర్వాత గర్భం దాల్చిన తర్వాత మీరు కోరుకుంటున్నటువంటి ఎలా అంటే మనకి వేదం చెప్తుంది. మీరు అంటే వేదము మనకి ప్రమాణం దేనికైనా సరే. మనకి 4 వేదాలు ఉన్నాయి. అథర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 4 వేదాలు. ఇందులో సామవేదం అనేది సంగీతానికి సంబంధించింది. అంటే జన్మించిన తర్వాత ఆ జ్ఞానంతో పదాలని సంగీత రూపంలో చేసేది. కానీ ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, అథర్వణ వేదం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాలు. ఒక బిడ్డ జన్మ తీసుకునేటప్పుడు ఒక వేదం చదువుకుంటే అతనిలో ఉండేటువంటి నాలెడ్జ్ ఒక వరకు ఉంటుంది. 2 వేదాలు చదివి ఉంటే అతని నాలెడ్జ్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. 3 వేదాలు చదువుకుంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం. ఇవి ఎక్కడా కూడా మనకి పుస్తకాల్లో దొరకవు. పుస్తకాలు చదవడం వల్ల, సర్టిఫికెట్లు తెచ్చుకోవడం వల్ల ఈ జ్ఞానం రాదు. కానీ వేదం చదివితే ఆ జ్ఞానం వస్తుంది. నేను మొన్న అరుణాచలంలో ఒక కుటుంబాన్ని చూశాను. వాళ్ళు ఫారినర్స్. వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయలేదు. ఆ పిల్లల వయసు ఇప్పుడు 16 సంవత్సరాలు. కానీ వాళ్ళు ఫుల్ నాలెడ్జబుల్ పర్సన్స్. వాళ్ళు ఏ స్కూల్లోనూ చదవలే, సర్టిఫికెట్లు లేవు, మార్క్ లిస్టులు లేవు. కానీ వాళ్ళిద్దరు టాపర్స్. ఒక అమ్మాయి పెయింటింగ్లో టాపర్, ఒక అమ్మాయి మ్యూజిషియన్లో టాపర్. వాళ్ళకి అన్ని నాలెడ్జ్ ఉంది. వాళ్ళు లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. ఎడ్యుకేషన్ 4 గదుల రూముల్లో ఏమి వాళ్ళకి సర్టిఫికెట్ లేవు వాళ్ళిద్దరి దగ్గర. వాళ్ళ ఫాదర్ చాలా గర్వంగా చెప్పాడు ఆయన, నిన్న పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయలేదు. అంటే ఇక్కడ ఎక్కడంటే పెంపకంలో వస్తుంది, సంస్కారంలో వస్తుంది, తీసుకునే ఆహారం. వెస్ట్రన్ కల్చర్లో అలవాటు పడి మాంసాహారాలు, ఈ జంక్ ఫుడ్స్ నుంచి వచ్చి భారతదేశంలో మన తమిళనాడులో ఆ దేవాలయం దగ్గరలో తన జీవన విధానాన్ని మార్చుకుని ఒక 2 బిడ్డలకి ఆయన 16 సంవత్సరాల వయసు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత జ్ఞానంతో ఉన్నారు. అలాంటి జ్ఞానం అంటే ఒక వేదం చదివితే ఎంత జ్ఞానం, ఆ బిడ్డను మీరు డిజైన్ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత మీరు తీసుకునే ఆహారం దానికి తగ్గట్టుగా. అది కేవలం మన లియో డైట్లో మాత్రమే సాధ్యం. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ చెప్తుంది. మీరు ప్రెగ్నెంట్ అంటే లియో ఫెర్టిలిటీ డైట్ అనుకోవచ్చు మనం. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు అది పురుషుడికి ఉంటుంది, స్త్రీకి ఉంటుంది. ఇద్దరు కూడా ఈ డైట్ మెయింటైన్ చేయడం ద్వారా మీరు చాలా హ్యాపీగా హెల్దీ, ఆర్టిజం కానీ లేకపోతే జన్యుపరమైనటువంటి అంటే పూర్వీకులకు ఉన్నాయి, డిఎన్ఏ లోపం వల్ల పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చినాయి, ఇలాంటివి అన్నిటిని కూడా వ్యానిష్ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకి జన్మనివ్వచ్చు. దానికి మనం సింపుల్గా చెప్తాను నేను. మంచి గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది గర్భశుద్ధికి. ప్రతిరోజు కూడా ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కొబ్బరి మంచి గుమ్మడికాయ జ్యూసు ఉదయం సాయంత్రం 2 పూట్ల కొబ్బరి మంచి గుమ్మడికాయ కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషన్. ఇది చాలా బాగా డిటాక్స్ చేస్తుంది బాడీని. ఇంకా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి మనం డైట్ మారుస్తూ ఉంటాం, కాంబినేషన్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇవి రెగ్యులర్గా చేసుకుని ఆరోగ్య సాత్విక ఆహారం మాత్రమే, మసాలాలు, మాంసం జోలికి వెళ్ళటాలు ఇలాంటివి పూర్తిగా నిషిద్ధం. మీరు మంచి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డ పుట్టిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు అనుకునేవాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ప్లాన్ చేసుకోవడం చాలా కష్టం. మీకు పీసీఓడి ఉంది, ఒబిసిటీ ఉంది, మీకు థైరాయిడ్ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇదే చాలా కాంప్లికేషన్. ఇవి కూడా నార్మల్ అవుతాయి. మీరు హ్యాపీగా నార్మల్ అయ్యి మీకు పిల్లలు పుట్టడం అని డాక్టర్లు తేల్చేశారమ్మా. అయినా సరే లియో డైట్ చేస్తే అంటే గర్భసంచి అంటూ ఉంటే, పీరియడ్స్ వస్తూ ఉంటే, మీకు పీసీఓడి ఉన్నా తగ్గించుకోవచ్చు.
గర్భానికి సంబంధించిన ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్, ఎండోమెట్రియోసిస్, థిక్నెస్ ఇలాంటివి ఏమున్నా కూడా ఆరోగ్యకరమైనటువంటి గర్భసంచిని తయారు చేసుకొని వీర్యం పలచగా ఉంది, ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంది, దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుని లియో డైట్లో సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ప్రకృతి సహజమైనటువంటి ఫ్రూట్స్ను తీసుకుంటూ ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఆరోగ్యకరమైనటువంటి బేబీకి జన్మనివ్వచ్చు, మీ వంశాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు. ఇది గర్భ సంస్కారము అనే పదం ద్వారా వస్తూ ఉంటుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. ఎవరైతే పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడే ఈ డైట్ అనేది ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా ఒక సంవత్సరంన్నర బేబీకి జన్మనిచ్చేంత వరకు అంటే చాలా సిస్టమేటిక్ లైఫ్ ఇది. అవును. ఒక బేబీకి జన్మనివ్వాలంటే ఒక సృష్టి ఆ తల్లి గర్భంలో జరుగుతుంది. చాలా ప్లాన్డ్గా, చాలా భక్తితో. ఒక నేను నా బిడ్డ శ్రీరామచంద్రుడు అంతటి వాడు, లేకపోతే ఒక గొప్పవాడు, ఆదర్శవంతుడు వాడు, ఇలా కలలు కంటున్న తల్లిదండ్రులు ఇలా ప్లాన్ చేసుకుంటే దానికి మనం ఆ గైడెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి అద్భుతమైనటువంటి పిల్లల్ని ఇవ్వచ్చు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. లియో డైట్ అనేది అది ఒక ప్రతి ఆర్గాన్ని కూడా ఎనర్జైజ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. సో ప్రతి సెల్ను కూడా యాక్టివేట్ చేస్తుంది. సో ఈ డైట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్స్, డయాబెటీస్ తగ్గిపోతుంది, ఒబిసిటీ తగ్గిపోతుంది, అంతేకాదు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్, మోకాల నొప్పులు, ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. ఏదైనా కానీ మన ఆహారమే ఔషధం లాగా మీ కాన్సెప్ట్ అనేది చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యసుందరి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.